అందరికీ నమస్కారం. మిత్రులారా, కొంతమందికి ఒక ప్రాబ్లం బాగా వేధిస్తూ ఉంటుంది. ఎప్పుడు టెన్షన్గా ఉంటారు, యాంగ్జైటీగా ఉంటారు, ప్రతిదానికే కంగారు పడిపోతుంటారు. గుండె దడ ఎక్కువ, గుండె అదిన్నట్టు ఉంటుంది. ఇక్కడ పాల్పిటేషన్ తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి, అంటే ఇక్కడ అదుగుతుంది నాకు అంటారు పాల్పిటేషన్స్. అలాగే గుండెలో ఎప్పుడు దంతన కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కంగారు పడిపోతుంటారు. అంటే వాళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యి అలా యాంగ్జైటీతో వచ్చేది వేరే ఉంటుంది. అలా కాకుండా ప్రతిసారి అలాగే ఉంటుంది, గుండె నాకు కొట్టుకుంటూ ఉంది, కంగారు పడిపోతుంది, నాకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉందేమో. ఈ పని మీద నెలకు ఒకసారి కాదు, 10 రోజులకు ఒకసారి వెళ్ళి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకేంటో గుండె దడ అనిపించేస్తుంది, లోపల ఏమన్నా నాకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉందేమో చెక్ చేయండి, హార్ట్ ప్రాబ్లం ఉందేమో చెక్ చేయండి, ఇదే పని. ఇంకా కొంతమందికి ఇంట్లో డాక్టర్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చెక్ చేయాల్సింది. ఇంకో కొంతమంది నేను చూశాను, స్టెథోస్కోప్ తెచ్చుకొని అది పనిగా దాన్ని ఎలా వాడాలో తెలుసుకొని దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. గుండె దడ, అవును నా హార్ట్ ఏమైనా ఫెయిల్ అవుతుందేమో, నాకేమైనా హార్ట్ అటాక్ వస్తుందేమో, ఈ టెన్షన్లోనే ఉంటారు. అంటే ఆ గుండె దడ పెయిన్ఫుల్ అంటే మనకు వినడానికి సిల్లీగా ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లం సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా భయంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ బీపీ నార్మల్ ఏముంటుంది, ప్లస్ వాళ్ళకి డయాబెటీస్, ఇంకేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, కానీ గుండె దడ మాత్రం ఎక్కువ ఉంటుంది. అంటే కొన్నిసార్లు హార్ట్ బీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అవుతుందో రీజన్ పర్టికులర్గా చెప్పాలంటే ఎవరు చెప్పలేరు. సైకలాజికల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు అని చెప్తారు. కాకపోతే దీనికి ట్యాబ్లెట్ వాడడానికి నేను చాలామంది ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ట్యాబ్లెట్లు ఏముంటుంది, ట్రాంక్యులైజర్ ఇస్తారు, అంటే నిద్ర ట్యాబ్లెట్ లాంటివి ఇస్తారు వెళ్ళి పడుకోవడానికి. అంటే మీరు ఆలోచించేటువంటి కెపాసిటీ కూడా లేకుండా మీ బాడీలో ఉన్నటువంటి అన్ని ఫంక్షన్స్ డౌన్ కావడానికి, స్టిమ్యులేట్ అయ్యేటువంటి నర్వస్ సిస్టమ్ కాస్త రిలాక్స్ కావడానికి జస్ట్ అలా ఇస్తే ఓకే, అదొక విధమైనటువంటి కంఫర్ట్ అనేది ఉంటుంది. చూసి ఓకే బాగానే ఉంది అని అదొక విధమైనటువంటి ఫాల్స్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఆ ట్యాబ్లెట్స్ వల్ల మళ్ళీ వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాగూ ఉంటాయి. మనం చెప్తున్నాం కదా, ఏ ట్యాబ్లెట్ మనం వాడినా దానికి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ట్యాబ్లెట్ అనేది మన బాడీకి సంబంధం లేని విషయం, అది కెమికల్తో తయారైంది. ఆ కెమికల్ ఎంతో కొంత దాని సైడ్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. దాని బదులు న్యాచురల్గా మనం ఇంట్లోనే చేసుకునేటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి ప్రాబ్లంకి మనం వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే మనం చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. గుండె దడ ప్రాబ్లం కూడా ఉన్నాయి, ఏమన్నా ఉంటే చెప్పండి సార్ అని చెప్పి చాలామంది వీడియోస్ పెడుతూ ఉన్నారు. సో మన సంజీవని ప్రకృతి ఆశ్రమంలో గుండె దడ ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు చాలా భయంతో వస్తారు. వాళ్ళు నాకు హార్ట్ బ్లాక్లు ఉన్నాయేమో, వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదేమో, లేకపోతే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. చాలామంది నిద్రపోరండి, ఎందుకంటే నైట్ పడుకున్నప్పుడు నిద్రలోనే నేను పోతానేమో అన్న భయంతో ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళు చాలామంది పేషెంట్స్ వస్తారు. వాళ్ళకి ముందు కౌన్సిలింగ్ ఇస్తాం ఫస్ట్. అరే బాబు, నువ్వు ఏమీ కాదు, ఇది కామను, కొంతమందికి ఉంటుంది, నువ్వు జస్ట్ రిలాక్స్ అయితే చాలు, ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెప్పి ముందు కౌన్సిలింగ్ ఇచ్చి కాస్త స్థిమితంగా వాళ్ళని కూర్చోబెట్టి పల్స్ చూపించి వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే రిలాక్స్ అవుతారు. లేకపోతే ఇంట్లో వాళ్ళకి గుండె దడ వస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే అంత కంగారు పెట్టేస్తారు వాళ్ళని. కాబట్టి ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంట్లోనే చేసుకునేటువంటి మెథడ్స్, యాపిల్ దొరుకుతుంది, గాజర్ దుంప దొరుకుతుంది, అంటే క్యారెట్ లాగా ఉంటుంది. క్యారెట్ ఏమో కొంచెం మనకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కానీ గాజర్ దుంప ఇంకాస్త లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, పొడవుగా ఉంటుంది, ఈజీగా దొరికిపోతుంటుంది. అది గాజర్ అంటారు దాన్ని, గాజర్ దుంప. సో ఆ గాజర్ దుంప, దాంతోపాటు పటిక బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు యాపిల్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ 500 ml కావాలి. అంటే ఇది కాంపోజిషన్, ఈ కాంపోజిషన్లో తీసుకుంటేనే అది పనిచేస్తుంది. యాపిల్ వచ్చి 500 ml తీసుకోండి. అలాగే ఈ గాజర్ దుంప రసం అన్నాం కదా, అదొక 1/2 లీటర్, అంటే 250 ml, 1:2 రేషియోలో, అది 2 ఉండాలి, ఇది 1 ఉండాలి. గాజర్ దుంప రసం 250 ml తీసుకోండి. దాంట్లో 1 స్పూన్ పటిక బెల్లం. ఈ 3 మనం తీసుకుంటాం కదా, యాపిల్ దుంప రసము, గాజర్ దుంప రసము అండ్ పటిక బెల్లం తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం నీళ్ళు కలిపి బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేసి దాన్ని పాకం లెక్క చేయాలి, మంచిగా పాకం కావాలి. అది పాకం అయిన తర్వాత దాన్ని ఒక 20 ml పాకం పూటకి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ఈ పాకం కానీ తీసుకోగలిగితే మన గుండె దడ తగ్గుతుంది. దీంట్లో బీటా కెరోటిన్ ఉంటుంది.
ఎక్కువ. ఈ గాజర్ దుంపలో బీటా కెరోటిన్ ఉంటుంది. అలాగే యాపిల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. రెండింట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్కి అగ్నిస్ట్గా పనిచేస్తాయి. ఈ బీటా కెరోటిన్ అండ్ వైటమిన్ సి ఈ కాంబినేషన్ అనేది మనకు ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ని కొంచెం రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ కావడం వల్ల ఆటోమేటిక్గా కంఫర్ట్ ఫీల్ అవుతాము. కొంచెం మనకు ఉండేటువంటి గుండె దడ కూడా తగ్గుతుంది. ఇది 21 days చేయాలి. ఎందుకంటే ఒకసారి చేసుకుంటాం కదా, ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 1/2 లీటర్ వస్తుంది అది పాకంలాగా అయ్యేసరికి. దాన్ని 20 ml కదా మనం వాడేది, 60 ml వాడతాం. దాన్ని 21 days చేయాలి. ఇలాగని చేయగలిగితే చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అలాగే జీలకర్ర తీసుకొని వేయించాలి. వేయించిన జీలకర్ర ఒక 1/2 స్పూను, పచ్చి జీలకర్ర 1/2 స్పూన్, ఈ 2 కాంబినేషన్. దాంతోపాటు కొంచెం చక్కెర ఒక 1 స్పూన్, మామూలు చక్కెర లేకపోతే బెల్లం తీసుకోండి, మీ ఇష్టం, మీకు ఏదైనా తీసుకోండి. ఈ 3 కలిపి తింటూ ఉండాలి రోజు. అంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొంచెం నోట్లో వేసుకొని మెల్లగా నమిలి ఆ జ్యూస్ మింగుతూ ఉంటే ఈ 3 కాంబినేషన్ కూడా మనకు ఆ గుండె దడ తగ్గడానికి సహకరిస్తుంది. అలాగే ఇంకొకటి ఇంగువ తీసుకోవాలి. కొంచెం హారతి కర్పూరం, ఇంగువ ఒక 10 గ్రాములు, హారతి కర్పూరం ఒక 10 గ్రాములు తీసుకొని కొంచెం నీళ్లు కలిపి దీన్ని మెత్తగా నూరేసి దాన్ని చిన్న టాబ్లెట్ చేసుకోవాలి. చాలా చిన్నవి, ఎంత చిన్నవి చేయగలిగితే అంత మంచిది అంటాం. 1 mm అని చెప్తాం మేము. చిన్న ఇప్పుడు మనకు ఈ హోమియోపతి చూస్తాం కదా, టాబ్లెట్ ఎంత చిన్నవి ఉంటాయో అటువంటి చిన్న టాబ్లెట్లు అంత చిన్నవి చేసుకొని, జటామాంసి అని చెప్పి దొరుకుతుందండి. ఆయుర్వేదిక్ షాపులో వెళ్ళి అడిగితే జటామాంసి అని చెప్పి ఇస్తారు మనకు. ఆ జటామాంసి తెచ్చుకొని ఆ జటామాంసి నీళ్ళలో వేసి బాయిల్ చేయాలి, కషాయంలాగా చేసుకోవాలి దాన్ని. మనం తయారు చేసినటువంటి ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 ఈ జటామాంసి కషాయంతో తాగాలి. ఇలా తాగితే గ్రాడ్యువల్గా మీ గుండె దడ తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా నార్మల్, మర్చిపోతారు దాని గురించి, అసలు మర్చిపోతారు. మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టినట్టు అనిపించదు గ్రాడ్యువల్గా. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ అంత అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఉసిరిక వలుపు, ఆమ్లా పౌడర్ దొరుకుతుంది కదా, ఆమ్లా పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఆమ్లా పౌడర్ని నైట్ పూట కొంచెం చక్కెర బెల్లం యాడ్ చేసి తింటూ ఉండాలి. లేకపోతే ఈ ఆమ్లా మురబ్బా అని చెప్పి దొరుకుతుంది, అంటే బెల్లంలో నానబెట్టేసింది దొరుకుతుంది రెడీమేడ్గా. అదైనా తెచ్చుకొని కొంచెం మధ్యలో నోట్లో వేసుకొని దాన్ని మెల్లగా నమిలి జ్యూస్ మింగుతూ ఉంటే కూడా కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ చేసుకోగలిగితే మనకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే కొంచెం టైం కేటాయించుకోవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ముందు మీరు రిలాక్స్గా ఉండాలి, స్ట్రెస్కి దూరంగా ఉండండి. ఉంటాయండి, అందరికి సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే ఏదైనా సమస్య వస్తే సమస్య నుంచి బయటపడడానికి ట్రై చేయండి. అంతేగాని ఆ సమస్య ఉంది కదా అని చెప్పి ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. వచ్చే సమస్య ఎలాగో వచ్చింది, దానికి తోడు ఈ ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకోవడం అంత తెలివివంతుల లక్షణం అయితే అనిపించుకోదు. రిలాక్స్గా ఉండండి. ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడో చోటు ఉంటుంది, దాన్ని వెతకండి. అంటే మీరు నిద్రాహారం లేకుండా వెతకండి, అంతేగాని కూర్చొని టెన్షన్ పడిపోతే ఏం లాభం అండి, ఉన్న హెల్త్ పోతుంది. కాబట్టి ఇటువంటి స్ట్రెస్ రిలేటెడ్ అనేది ఉంటే మాత్రం స్ట్రెస్ తగ్గించుకోవాలి. ప్రాపర్గా రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్ ఉండాలి, కంపల్సరీ రెగ్యులేటెడ్. మీకు ఇటువంటి ప్రాబ్లం ఉంది అంటే మీరు ఎక్కువ అన్కుక్డ్ ఫుడ్ మీద ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రూట్స్ తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకోండి, బాగా మీకు ఇష్టమైంది తీసుకోండి, నష్టం లేదు. దాన్ని మోడిఫై చేసుకోకుండా తీసుకోండి. ఇప్పుడు మ్యాంగోస్, మామిడి రసం తాగమంటే ఆ మామిడికాయలు తీసుకురావాలి, కట్ చేయాలి, దాన్ని మళ్ళీ తీయాలి, గ్రైండ్ చేయాలి, గ్లాసులో పోయాలి, తాగాలి. అబ్బా ఇదంతా ఎందుకు? బయట దొరికేటువంటి మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ నేను తాగుతాను కదా అంటే తప్పు. బయట దొరికే ప్యాకెట్లో ఉండేది మ్యాంగో ఉండకపోవచ్చు, దాంట్లో ఆ ఫ్లేవర్ ఉందేమో, ఎవరు చూశారు? అటువంటి ఆర్టిఫిషియల్ థింగ్స్కి మీరు వెళ్ళొద్దు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, ఇంట్లోనే తీసుకోవాలి. వెజిటబుల్ జ్యూసెస్ బాగా తాగండి, కీరా, క్యారెట్, టమాటా. ఇప్పుడు మనం దీనిలో చెప్పిన దాంట్లో కూడా వెజిటబుల్ది ఒకటి ఉంది కదా,
ఆల్రెడీ. సో అందుకని వెజిటబుల్ జ్యూసెస్, గ్రీన్ జ్యూసెస్, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలో ఏదైనా సరే 3 రకాల ఆకుకూరలు తీసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేయాలి. హాఫ్ గ్లాస్ జ్యూస్, హాఫ్ గ్లాస్ వాటర్ పోసి తీసుకోవాలి. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఇచ్చామంటే నేచర్ దగ్గర నుంచి, నేచర్లో నుంచి మనము రెమెడీస్ ఆటోమేటిక్గా తీసుకున్నట్టు లెక్క. మన బాడీలో ఎక్కడైనా సరే ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉంటే అది క్లియర్ చేసేస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతూ ఉంటుంది. మనకు గుండె దడ రావడానికి కూడా రీజను అక్కడ ఫ్రీ రాడికల్ కాంటెంట్ అనేది ఎక్కువ కావడం అని చెప్తారు. సో ఎప్పుడైతే మనం యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటే దానికి అగెనిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ప్రాణాయామ, యోగా ప్రాణాయామ ఎక్కువ చేయండి. కోల్డ్ హిప్ బాత్ అంటాం, తొట్టి స్నానం. ఒక టబ్లో కూర్చొని నీళ్ళు పోసి కూర్చోవడం, ఓ బట్ట తీసుకొని పొత్తి కడుపు థైస్ రబ్ చేయడం. సంజీవని ప్రకృతాశ్రమంలో అయితే మెడిటేషన్ చేయిస్తాం వాళ్ళ చేత. శీతలి, శీత్కారి, భ్రామరి ఇటువంటి ప్రాణాయామం చేయిస్తాము. అలాగే శిరోధార అని చెప్పి ఉంటుంది, ఆయిల్ పోస్తారు కంటిన్యూస్గా. దాన్ని చేయడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా తగ్గుతూ ఉంటాయి. స్పైనల్ ఐస్ మసాజ్ అని చెప్పి చేస్తాం మేము. దాన్ని చేయడం వల్ల కూల్ అయిపోతుంది. గుండె దడ కొట్టుకునే వాళ్ళకి కూడా బ్యాక్ స్పైనల్కి, అప్పర్ డార్సల్ రీజియన్ నుంచి నెక్, సర్వైకల్ రీజియన్ దాకా కానీ మనం కానీ చేస్తే వితిన్ 10-15 మినిట్స్లో కూల్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఇటువంటి మెథడ్స్తో కూడా దాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, ఇటువంటి ప్రాబ్లం వస్తే ఏదో హార్ట్ ప్రాబ్లం అని చెప్పి హడావిడి పడిపోయి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేసి మీ డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఇటువంటి మెథడ్స్ ఫాలో అవుతూ మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.